ఈ దేశాన్ని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మజ్లిస్ కబంధ హస్తాల నుంచి కాపాడే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మజ్లిస్ కు అప్పయ్యపడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ లు పోటీ పడుతున్నాయి. అంటే ఇద్దరు పోటీ చేయకుండా మజ్లిస్ ఏకంగా గెలిపించడానికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ భాగ్యనగరాన్ని మజ్లిస్ కు అప్పయ్యపడానికి చూస్తే దాన్ని అడ్డుకోవడానికే భారతీయ జనతా పార్టీ ఉంది. మేము గెలుస్తాం కూడా. దేశ ద్రోహ పార్టీ మజ్లిస్ పార్టీ. నేను మళ్ళీ చెప్తున్నా, శాసన మండలి ఎన్నికలు దేశ ద్రోహ పార్టీ అయిన మజ్లిస్ పార్టీకి, దేశ భక్తుల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి మధ్య జరుగుతున్న యుద్దం. అక్కడ విగ్గులైనా ఓటరైనా ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. మీ దేశ ద్రోహ పార్టీకైనా మజ్లిస్ ఓటేస్తారా? దేశ భక్తులు, దేశం గురించి, సనాతన ధర్మం గురించి, సమాజం గురించి ఆలోచించి భారతీయ జనతా పార్టీ ఓటేస్తారా? వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మేము మస్జిద్ కు కబంధాస్తాలకు అప్పచెప్తా అంటే వాళ్ళ నుంచి కాపాడమే వాళ్ళ లక్ష్యం. అది మాట్లాడే వాళ్ళు ఆలోచించాలి. మస్జిద్ అప్పచెప్పంటారా? మీలాగా ఇద్దరు ఒకటే. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కేసు నుంచి కాపాడేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. విచారణ జరపకుండా ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం ఏమని నిందితులు తప్ప మీతో అందరికి బెయిల్ వచ్చేసింది. ఎవరు సహకరించారు? కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఒకటనే విషయంలో ప్రజలకు క్లారిటీ ఉన్నది. మేము అదే చెప్తున్నాం. మేము ఇవాళ దేశభక్తులకు, దేశ ద్రోహులు జరుగుతున్న యుద్దం ఇది. ఈ దేశం గురించి ఆలోచించే భారతీయ జనతా పార్టీకి ఓటేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము గెలుస్తామన్న నమ్మకం, విశ్వాసం మాకు ఉంది. మా అభ్యర్థి గౌతమ్ గారు మొదటి నుంచి కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్త, సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త. కాబట్టి ఆయన నమ్మకం ఉంది. తప్పకుండా ఓటేస్తున్న విశ్వాసం, నమ్మకం మాకుంది. మేము బీఆర్ఎస్ పార్టీని అప్పీల్ చేయం. మేము కాంగ్రెస్ పార్టీని అప్పీల్ చేయం. మేము అక్కడ ఓటర్స్ అప్పీల్ చేస్తున్నాం. ఇవి సామాన్య ఎలక్షన్స్ కాదు, మామూలు సాధారణ ఎలక్షన్స్ కావు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఓటేసేవాళ్ళు, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మేము రేషన్ షాపుల దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో పెట్టడం విషయంలో పలు ప్రాంతాల్లో తోపులాటలు. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే, కిలోకు 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కొనుగోలు కాంచెలి బియ్యం సప్లై చేసేవారు కూడా ఖర్చు పెడుతున్నది. 20,000 రూపాయలు 2 పంటలు కలిపి. ఈసారి ఈ సంవత్సరమే ఇంకా యాసంగి రాలే, 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. మేము ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న విషయాన్ని స్పష్టం చేసిన, ఆధారాలతో సహా స్పష్టం చేసిన. కిలోకు 37 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ఇవాళ వీళ్ళు కేవలం 10 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నారు. మరి